అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఇరాన్పై భారీ యుద్ధ నౌకల సమూహాన్ని పంపుతున్నాం, వారితో డీల్ కుదుర్చుకోవాలని ఆశిస్తున్నాం, వారు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో చూద్దామని హెచ్చరించారు. న్యూక్లియర్ డీల్ కోసం తాను ఇప్పటికే ఒక డెడ్లైన్ విధించినట్టు చెప్పారు. అది ఎప్పటి వరకు అనేది మాత్రం బయటకు వెల్లడించలేదు. బిల్గేట్స్ గురించి ఎప్స్టీన్ ఫైల్స్ తాజాగా షాకింగ్ విషయాన్ని మీరు చెప్పాయి. రష్యన్ యువతులతో గడిపిన తర్వాత ఆయనకు సెక్షువల్ డిసీజ్ సోకిందని ఈ మెయిల్ ద్వారా తెలుస్తుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి భార్య మెలిందాకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని యత్నించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు బిల్గేట్స్ ఖండించారు. తనను బ్లాక్మెయిల్ చేయడానికే ఎప్స్టీన్స్ ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయడాన్ని చెప్పారు. తెలంగాణ గడ్డపై ఉద్యమ కిరటం పురుడు పోసుకున్న రోజు ఇది. తన ఆటపాటలతో ప్రజల్లో విప్లవకాంక్షను రగిల్చిన గద్దర్ జయంతి నేడు. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా అంటూ ప్రజల ఆవేదనను ప్రపంచానికి చాటిన, పొడుస్తున్న పొద్దు మీద గడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అని పొలికేక పెట్టినా ఆయనకే చెల్లింది. నిమిషాల్లో పదాలు జోడించి స్వరాలు సమకూర్చి పాడటం గద్దర్ సొంతం. ఈ ప్రజా యుద్ధనౌక 1949 మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో జన్మించారు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు ఇవాళ ఒక్కరోజే 55,000 పతనమై 3,50,000 చేరింది. కేవలం 2 రోజుల్లోనే 75,000 తగ్గి వినియోగదారులకు ఊరటనిస్తే ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని ఇచ్చింది. అలాగే 2 రోజుల్లో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 18,270 క్షీణించగా 22 క్యారెట్ల బంగారం 16,750 తగ్గటం విశేషం.